ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా సరే ఇండియాలో మన అందరం వాడే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఎందుకు పెరగట్లేదో తెలుసా? ఇక మ్యాటర్లోకి వస్తే లాస్ట్ మంత్ ఇదే ఒక్క బ్యారెల్కి క్రూడ్ ఆయిల్ $70 to $72 మధ్యలో మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూసుకుంటే $100 నుంచి $110కి పెరిగింది. అయినా సరే ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ప్రైసెస్ హైక్ చేయట్లేదో మీరు ఆలోచించారా? ఎందుకంటే 5 స్టేట్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. కేరళ, అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ 1 యూనియన్ టెరిటరీ ఈజ్ పుదుచ్చేరి. అదే మనందరం మాట్లాడుకునే పాండిచ్చేరి. వీటిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవి ఇండైరెక్ట్గా జనాలపైన ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి, అప్పుడు జనాలు ఓట్లేయరు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రైసెస్ హైక్ చేయట్లేదు. బట్ ఈ ప్రైజెస్ ఎప్పుడు ఇట్లనే ఉంటాయని అనుకోకండి. యుద్ధం ఇట్లనే కొనసాగింది అనుకోండి, మనకి ఇట్లనే ఆయిల్ రాలేదనుకోండి, చాలా హైక్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీ వెహికల్స్లో ఎంత వీలైతే అంత ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి. లేదంటే డెఫినెట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ యుద్ధం ఇట్లనే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రైసెస్ హైక్ అవుతాయి. ఇంకా మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్.